హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే స్టార్టింగ్ అయితే కృష్ణాష్టమి వీడియో ఎడిటింగ్ అయితే చూశారు కదా, ఫుల్ స్క్రీన్ అనేది. సేమ్ అలాంటి వీడియోని మీరు కూడా ఓన్గా అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చి అయితే పాస్వర్డ్ అయితే మనకి సైడ్కి అయితే డిస్ప్లే అయితే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూడడానికి ట్రై చేస్తే కనుక మీకు పాస్వర్డ్ అయితే క్లారిటీ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడైతే మనం వీడియోని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడైతే నేర్చుకుందాం. ఫస్ట్ అయితే మీరు అలర్ట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. కింద అయితే ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి రేస్ అయితే డిస్ప్లే అయితే అవుతాయి. అయితే ఇక్కడ మనకి లాస్ట్ అయితే పెన్సిల్ సింబల్ అయితే కనబడుతుంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేశాను. అది మనకి ఫుల్ స్క్రీన్ రేస్ అనమాట. ఓకేనా. మనకి అది క్లిక్ చేసిన తర్వాత మనకి కింద 1080p HD 2340 అయితే ఉంటాయి. లాస్ట్ అయితే మీరు క్రియేట్ ప్రాజెక్ట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. ఒకవేళ ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చి అయితే సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలి. రైట్ సైడ్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేయండి. ఆడియోకి అయితే వెళ్ళిపోండి. వ్యూ ఆల్ అయితే ట్యాప్ చేయండి. నేను సాంగ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక సాంగ్ కూడా అయితే మీకు మెటీరియల్స్లో అయితే ఇచ్చాను. అలాగే ఇమేజెస్ వచ్చేసి అయితే ఒక 20 ఇమేజెస్ దాకా అయితే నేను డౌన్లోడ్ చేశాను. మీకు 20 ఇమేజెస్ అనేది అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. కరెక్ట్గా అయితే 34 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. కానీ ఫస్ట్ వచ్చి అయితే మనకి ఆడియో అయితే వస్తుంది, అంటే మ్యూజిక్ అయితే వస్తుంది. నేను మ్యూజిక్ అయితే ట్రిమ్ చేసేసుకుంటాను. కానీ ట్రిమ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఒక 4 సెకండ్స్ వరకు అయితే సాంగ్ అయితే ఇప్పుడు తీసుకుంటాను. కానీ కరెక్ట్గా 4 సెకండ్స్ వరకు తీసుకున్న తర్వాత ట్రిమ్ చేసేసాను. వాల్యూమ్ కూడా మ్యూట్ చేసేసాను, ఎందుకంటే మనకి కాపీరైట్ తీసి అవుతుంది. అందుకని చెప్పి వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను. ఓకేనా. ఇప్పుడు సేమ్ మీరు ఇదే విధంగా అయితే యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి అయితే వాల్యూమ్ అయితే నేను మ్యూట్ అయితే చేసేస్తాను, ఎందుకంటే మనకి కాపీరైట్ తీసి అవుతుంది. ఓకేనా. మ్యూట్ అయితే చేస్తాను కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి అయితే మనం ఇమేజెస్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. మెయిన్ అయితే నేను ఇమేజెస్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు 20 ఇమేజెస్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఓకేనా. ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి అయితే నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఓకేనా. మీకు నచ్చిన ఇమేజ్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఈ ఇమేజ్ అయితే మనకి కరెక్ట్ రేస్ అయితే సరిపోవాలి కదా. మీరు ఇమేజ్ని టచ్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి అయితే వెళ్ళి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్కి అయితే వెళ్ళి ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి. మనకి కరెక్ట్గా రేషియో తగ్గట్టయితే ఇమేజ్ని అయితే మీరు తీసుకోండి. మనం తీసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే సెలెక్ట్ చేసుకుని అయితే ఎగ్జాంపుల్గా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకొక ఇమేజ్ని అయితే నేను మళ్ళీ తీసుకున్నాను. సేమ్ అదేవిధంగా నేనైతే కరెక్ట్గా రేషియో తగ్గట్టయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇదే విధంగా అనేది ఒక ఇది కూడా ఇక్కడ వరకు అయితే వస్తుంది. మళ్ళీ ట్రిమ్ చేసేసాను. ఇంకొకటైతే నేను మళ్ళీ యాడ్ అయితే చేసుకుంటాను. ఓకేనా. మళ్ళీ సేమ్ అదే ఇమేజ్ని అయితే మనకు వచ్చింది. ఓకేనా. ఇంకొక ఇమేజ్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. ఇంకొక ఇమేజ్ని వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా. ఈ ఇమేజ్ని కూడా మీరు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకొని ఇది కూడా ట్రిమ్ చేసేసండి. ఓకేనా. ఇంకొక లాస్ట్ ఇమేజ్ని అయితే మళ్ళీ యాడ్ చేసుకుందాం. చాలా రకాల ఇమేజెస్ అయితే ఇచ్చాను, అక్కడి నుంచి అయితే మీరు ప్రతి ఒక్క ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా అనేది కరెక్ట్ సైజ్ అనేది. ఓకేనా. ఈ విధంగా డౌన్లోడ్ చేసిన తర్వాత ఓకేనా, నేనైతే 4 సెకండ్స్ వరకు అయితే ఎడిటింగ్ చేస్తాను కదా, 4 సెకండ్స్ వరకు అయితే ఎడిటింగ్ చేశాను, ట్రిమ్ చేసేసాను. ట్రిమ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనం వీటికి అనేది అయితే కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం మెయిన్ చేసి అయితే కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను కరెక్ట్గా అయితే 4 సెకండ్స్ వరకు అయితే ఇప్పుడు తీసుకుని ట్రిమ్ చేసేసాను. ట్రిమ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అయితే ఉంది కదా, 4th ఆప్షన్ అనేది, దాన్ని అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసేయండి. ఓకేనా. పక్క అయితే పెట్టేసేయండి. మళ్ళీ అంటే 0.010 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేసి, అంటే కొంచెం బ్యాక్ అయితే వచ్చి అక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే మీరు ఫాస్ట్ అయితే పెట్టుకోండి. ఓకేనా. మళ్ళీ లాస్ట్ ఎండింగ్ అయితే వెళ్ళిపోయి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని కొంచెం మూవ్ అయితే ఇచ్చుకోండి. మరీ అయితే ఎక్కువ వద్దు, కొంచెం మూవ్ అయితే ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత చూసారు కదా మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా. మళ్ళీ సెకండ్ ఇమేజ్ అనేది మనకి ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. మళ్ళీ సెకండ్ అయితే నేను చూపిస్తాను. ఒక సెకండ్ ఇమేజ్ని టచ్ చేయండి. మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి అయితే వెళ్ళిపోండి. సెకండ్ ఇమేజ్ అయితే మనకి రైట్ నుంచి రావాలి, ఫస్ట్ ఇమేజ్ లెఫ్ట్ అనమాట. ఓకేనా. ఈ విధంగా అయితే ఇచ్చి ఈ విధంగా అయితే మీరు పెట్టేసేయండి. ఓకేనా. ఓకేనా. పెట్టేసేయండి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనా. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా అయితే కొంచెం ఫ్రంట్కి అయితే వచ్చి ఈ విధంగా అయితే ఫాస్ట్ అయితే పెట్టుకొని మళ్ళీ లాస్ట్ ఎండింగ్ అయితే వచ్చేసి ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే పెట్టేసేయండి. ఓకేనా. మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ అయితే ఇంకొక ఇమేజ్కి అయితే యాడ్ చేస్తాను. మళ్ళీ సేమ్ ఇది కూడా అయితే ఇదే విధంగా అయితే మీరు యాడ్ చేసుకోండి. కానీ అన్నిటికి ఇదే విధంగా అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే పెట్టేసేయండి. మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి కొంచెం మూవ్ అయితే ఇచ్చుకోండి. ఎండింగ్ అనేది మనకు స్లో అయితే రావాలి ఎండింగ్ వచ్చేసి. కానీ ఇంకొక ఇమేజ్ అనమాట, లాస్ట్ ఇమేజ్ అనమాట. దీన్ని కూడా సేమ్ అదే విధంగా అయితే మీరు యాడ్ చేసుకుని అయితే నేను ఇప్పుడు సేమ్ అదే విధంగా అయితే యాడ్ చేస్తాను. ఈ విధంగా అయితే పెట్టేసండి. మళ్ళీ కొంచెం ఫ్రంట్కి అయితే వచ్చి ఇంకొక కీ యానిమేషన్ వచ్చి ఈ విధంగా పెట్టి మళ్ళీ లాస్ట్కి వచ్చేసి ఇంకొక కీ యానిమేషన్ ఈ విధంగా అయితే పెట్టుకోండి.
కానీ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే నేను కీ ఫ్రేమ్స్ అన్నీ అయితే యాడ్ చేశాను. ఒకసారి అయితే నేను ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చింది మనకి కరెక్ట్గానే. చూసారు కదా నేనైతే 4 సెకండ్స్ వరకు అయితే ఎడిటింగ్ చేశాను. అందుకని చెప్పేసి అయితే నాకు ఈ విధంగా అయితే వస్తుంది. మీరు 30 సెకండ్స్ వరకు ఎడిటింగ్ చేసుకుంటే కనుక మీకైతే స్లోగా అయితే వస్తుంది. అలాగే మీరు ఇమాజిన్ ఎంతవరకు కావాలో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకొని అయితే ఓకేనా. నేనైతే 4 సెకండ్స్ వరకు అయితే ఎడిటింగ్ చేశాను. మీకు ఈ ఇమేజ్ అనేది అయితే ఎంతవరకు డ్రాగ్ చేసుకుంటారో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే మనం ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఎఫర్ట్స్ వచ్చేసి అయితే నేను ఆల్రెడీ అయితే నేను మీకు ఇచ్చే ప్రాజెక్ట్ అయితే చూపిస్తాను. ఓకేనా, మీకు ఇచ్చే ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మీకు ప్రీసెట్ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అనేది. ఓకేనా, దీని ఎఫర్ట్ అయితే చూపిస్తాను. ఓకేనా, ఎఫర్ట్ అయితే మీరు ఇమేజ్ని టచ్ చేయండి, లాస్ట్ ఎఫర్ట్స్కి వెళ్ళండి. ఓకేనా, లాస్ట్ 3 డాట్స్ క్లిక్ చేయండి, కాపీ ఎఫర్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎడిటింగ్ చేసుకున్న ప్రాజెక్ట్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ అయితే ఉంది కదా, దానికైతే ఇది పేస్ట్ చేయండి. అన్నిటికైతే పేస్ట్ చేసుకోండి. అయితే అన్నింటికైతే పేస్ట్ అయితే చేశాను. అంటే నేను ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. ఓకేనా, ఇది కూడా మీరు ఎన్ని ఇమేజ్ ఎడిటింగ్ చేసుకుంటారో అన్ని ఇమేజ్కి అనేది అయితే ఈ యొక్క ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను కదా, ఒకసారి అయితే నేను ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా ఇప్పుడైతే నాకు ఈ విధంగా అయితే వస్తుంది. చూసారు కదా, అదే ఫాస్ట్ అయితే వెళ్తుంది ఎందుకంటే నేను 4 సెకండ్స్ ఎడిటింగ్ చేశాను. కానీ మీరు 30 సెకండ్స్ ఎడిటింగ్ చేసుకుంటే కనుక మీకు స్లోగా అయితే వస్తుంది. ఓకే గైస్, మీకైతే ఈ వీడియో అయితే నేను చాలా సింపుల్గా అయితే క్రియేట్ చేశాను. మీకు ఈ వీడియో అయితే నచ్చే అయితే ఉంటుంది. నచ్చితే కనుక నాకు ఒక లైక్ రూపంలో అయితే మీరు తెలియజేయండి. ఓకేనా, నచ్చకపోతే కనుక డిస్లైక్ అయితే చేయండి. ఎందుకు నచ్చలేదు అయితే కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మీరు ఇదే విధంగా అయితే ఈ యొక్క వీడియోని అయితే ఎడిటింగ్ చేసిన తర్వాత అంటే మీరు ఈ వీడియోని ఎంతవరకు ఎడిటింగ్ చేస్తారో అంతవరకు ఎడిటింగ్ చేసిన తర్వాత పైన సెట్టింగ్స్ పక్కన ఒక ఐకాన్ ఉంటుంది, ఐకాన్ ట్యాప్ చేయండి, వీడియో సెలెక్ట్ చేస్తుంది. కింద అయితే ఎక్స్పర్ట్ ఉంది కదా, ఎక్స్పర్ట్ అయితే ట్యాప్ చేయండి. మనకైతే ప్రిపేరింగ్ టు ఎక్స్పర్ట్ అయితే వస్తుంది. ఈ వీడియో మీకు 100% అయిన తర్వాత మన గ్యాలరీలోకి అనేది అయితే ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలిస్తే నాకు కామెంట్ చేయండి. అట్లాంటి వీడియోస్ నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే గైస్, ఇక నెక్స్ట్ వద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.